వాడేవాడు ఫస్ట్ స్టేషన్ లో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట. సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఆయనకి ఈ ఫుడ్ పంపకం, ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేయి. మందు కొడతాడు అనుకుంటా. జీడిపప్పు చికెన్ చేసి పంపించు. ఎవరు ఎవరు నువ్వు? ఏంటి ఏంటి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? పైగా కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముత్తుమడుగు, గణేశు అందరూ బయటికి పడ్రా. రే బిజినెస్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు. పండ్రా. That's better. ఏంటి ఏం కావాలి నీకు? నాకేం వద్దురా. చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తున్నారు ఎందుకంటే? మంత్రికి చికెన్ 65. నీ పేరేంటి? చక్కలికం. నాకు చొక్కన్ 65. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? అది 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి, అంతేగా? బిజినెస్ అన్నాక 4 కాసుల కోసం చిన్నపాటు తప్పులు జరుగుతాయి. అందరూ చేసేదే కదా, దీనికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. 5 పైసలు కాజేస్తే తప్ప. పెద్ద తప్పు కాదండి. 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే పెద్ద తప్పండి. అదేలా ఇక్కడ జరుగుతోంది. ఇన్ని రోజులుగా ఎన్ని ట్రైన్స్ లో ఎంత మందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు. నువ్వు చావాల్సిన వాడివేగా. వద్దు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు. ఆర్పి ఎవరు పిలిచారో నిన్ను కాల్ చేస్తారో. ఏం కృష్ణమాచారి గారు చెప్పండి. త్యాగరాజ ఆరాధన పూర్తవగానే సగం మంది బయలుదేరారు. మీ ప్రయాణం ఎప్పుడు? ఆంజనేయ స్వామి ఆరాధనతో కదా ఈ ఉత్సవాలు పూర్తి అయ్యేది. ఇవాళ విద్యానందుల గీతార్థము కీర్తనలు వాడాకే బయలుదేరదాం. రామో లెటర్ ఇచ్చాట్టుగా మీకు, దాని రిప్లై ఏమైందని అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇది? మర్చిపోయాను నందిని. రాము నీకేమని ఓ లెటర్ ఇచ్చాడు, సంచులు పెట్టాను. ఇంత ఏం లెటర్? లవ్ లెటర్ అమ్మా. ఏమిటమ్మా ఇది? బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఏం రాశాడు రాము? నువ్వే చదువు. పంపిన వారు పి రామానుజం బ్రాకెట్ లో రామం. ప్రేమ స్వీకారమునకై విన్నపము. ప్రియమైన నందినికి ఉభయ కుశలోపరి. నీ మనసులో ప్రేమికుని స్థానం ఖాళీగా ఉందని ఆశిస్తున్నాను. అందులో రామం అనబడు నేను స్థానం సంపాదించడానికే ఈ విన్నపం. దీనితో నా చదువు అర్హతలు ఇంకనూ ఇతర వివరములతో కూడిన కరికులం విట్టేను కూడా జత చేశాను. నీవు నన్ను స్వీకరించు పక్షంలో నీకు తగిన ప్రాణనాథునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుటకు అహర్నిశలు పాటుపడదనని ప్రమాణం చేస్తున్నాను. కరికులం విటే. ఛాతి శ్వాస పీల్చినప్పుడు 44 ఇంచెస్సు, శ్వాస వదిలినప్పుడు 40 ఇంచెస్సు. ముఖ్య గమనిక, ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది. వాయిదా పద్ధతుల్లో LG రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ కొని ఉంచాను. మేము నివసించే గృహం నా స్వగృహం. నిత్యం త్రికాల సంధ్యావందనం ఆచరిస్తాను. 3 సార్లు పళ్ళు తోముకుంటాను. లైఫ్ బాయ్ సోప్ ని యూజ్ చేస్తాను. పార్క్ లో డైలీ 40 నిమిషాలు నడుస్తూ ఉంటాను. సునామీ నిన్ను తీసుకుపోలేదేవిరా? సారీ నందిని, వీడి జన్మలో మారడు. ఒట్టి ఫూల్. జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేసినట్టు రాశాడు. హీ సిన్సియర్ బట్ పెన్నుందా? ఒకటి ఉంది. అటు చూడు, ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ జ్ఞానపీఠ వాడి గ్రహీతలో ఎలా నడుస్తున్నాడో. ఇది మీ ఫ్రెండ్కి ఇవ్వండి. ఏమందిరా? నువ్వే చదువుకో. తమరి విన్నపమును నిరాకరించడమైనదని బాధతో
నందినితో 2 నిమిషాలు మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వగలరా? ఏమిటయ్యా పర్మిషన్ అడుగుతావు? మాట్లాడవయ్యా. ఎందుకు నందిని నన్ను రిజెక్ట్ చేశావు? అది లవ్ లెటరా? అది చూసాక నాకే ఫీలింగ్ కలగలేదు. ఏం నందిని, నేను బాగుండలేదా, చదువుకోలేదా, సంపాదించట్లేదా, నాకేం తక్కువని? నాకు నీ మీద అలా అనిపించలేదు. నాకెటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. నీ మీద నా చిటికన వెళ్ళైనా పడిందా? నీ కళ్ళను దాటి చూసి నేను మాట్లాడానా? నేను లక్షణంగా చూసుకుంటాను. అయ్యో, నువ్వంటే నాకెంతో గౌరవం రాము. అది వేరు. లవ్ అంటే ఏమిటి? అప్లై చేస్తే వచ్చే విషయమా? రిక్వెస్ట్ చేస్తే వచ్చే విషయమా? లేక పోతే ఫోన్లను తీసి పారేసే విషయమా? అది అనుకోకుండా కలుగుతుంది. అదేమిటో నీ మీద కలగలేదు. అదే ఎందుకని? ఎందుకంటే కలగలేదు. నేను అన్ని విధాలా సరైన వ్యక్తిని అయ్యున్నా ఎందుకు నా మీద నీకు లవ్ కలగలేదు? ఒక కాన్ఫిడెంట్ రీజన్ చెప్పు నందిని. ఎలా కలుగుతుంది? అన్నిటికీ రూల్స్ మాట్లాడతావు, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటావు. నువ్వు ఎక్కాల బుక్ లాంటి వాడివి. నువ్వు క్లాక్స్ టేబుల్వి, లాగరిథం, టైం టేబుల్, ఇండెక్స్, క్యాల్కులేటర్, కంప్లైంట్ బాక్స్. నువ్వు ఒక నస. నీ మీద ఏ అమ్మాయికైనా ప్రేమ ఎలా కలుగుతుంది? థ్యాంక్స్ నందిని. 2 నిమిషాలు అయ్యింది. డీసీపీ అయ్యా, మీరు సైల్యూట్ కొట్టి గుట్టునట్టు చేయకండి. పేరేంటి? రామరాజ్ అండి, పోతరాజ్ అండి. చూసి వెంటనే వచ్చారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా. చాలు. ఎస్ సార్. ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికాయి సార్. ఫొటోస్ అన్ని తీసాం సార్. ఆర్పీఎఫ్ తో మాట్లాడి బాడీని ఛార్జ్ తీసుకుని పోస్ట్ మార్టం పంపడానికి వెయిట్ చేస్తున్నాం. బాడీ ఎక్కడ? నూనె బండిలో. అయ్యో, కభీ కుపాం సార్, అదే వ్యక్తి సార్. కభీం కుపాం మొత్తం 6 అక్షరాలు సున్నాలతో 6 × 5 × 4 × 3 × 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 720. కభీం కుపాం కుపాం కభీం కంభీ కుంపా కుంపా కభీం భీం కపాంకు కంకు భీపా. సార్ ఇంత టెన్షన్ అవడం ఎప్పుడు చూడలేదు సార్ చచ్చిపోయింది నిజంగా వాళ్ళ అన్నయ్య సార్. అన్నయ్య, ఐఎమ్ సారీ సార్. మూసే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఏమయ్యా, పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. అత్తయ్య, అందరికి ఏడు చేర్చి గొంతు ఎండిపోయి ఉంటుంది, కాఫీ కలిపివ్వండి. అలాగే మంగమ్మాళ్ళ ఇంట్లో చెప్పి 30 మంది వంట చేయించండి. హలో ఏ మూర్తి, ఎస్పీ వస్తున్నారు, మంచి కుర్చీలో వేయించు. ఓకే సార్. ఏమైందిరా నీకు? చచ్చిపోయింది నీ అన్నయ్యరా. అలా ఉండ చుట్టూ తెచ్చి పడేశారు. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు కదరా నీ కళ్ళల్లో. పోలీసు వాళ్ళకి మనసు అంతరా అయిపోతుందా? ఏడవనమ్మా, నేను ఏడవను. ఏడిస్తే
దుఃఖం బయటకు పోతుంది. దుఃఖం బయటకు పోతే కోపం కరిగిపోద్ది. కోపం కరగకూడదు, దుఃఖం బయటకు పోకూడదు. మనస్సులోనే అందించి ఉంచాలి. ఏ రోజైతే దొంగను వాడిని 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 నా చేతులతోనే ఆ రోజు ఏడుస్తాను.